డిగ్రీ సెకండ్ సెమ్లో మా ప్లేన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ప్రూవ్ ద టూ స్ట్రైట్ లైన్స్ హూజ్ డీసీస్ ఆర్ గివెన్ బై ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈజ్ ఈక్వల్ టు 0, యూఎల్ స్క్వేర్ ప్లస్ విఎం స్క్వేర్ ప్లస్ డబ్ల్యూఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 0 ఆర్ పర్పెండిక్యులర్. అంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ సిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ తీసుకోండి, ఎన్ తీసుకుని ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఒక లైన్ వచ్చేస్తుంది. చేస్తాను ఎలా వస్తుందో. పర్పెండిక్యులర్ అంటే A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2. ప్యారలల్ అంటే ఏంది మా బీ స్క్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్క్రిమినెంట్ వాల్యూస్ 0 అంటే బీ స్క్వేర్ మైనస్ 4 0నే కదా, అలా చేసుకోవాలి. ఓకే చేస్తాను చూడండి, ఇలా చేస్తాను. ఫస్ట్ గివెన్ రాసుకోండి. గివెన్ చెప్పండి మా ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీని ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకోండి. నెక్స్ట్ అనదర్ ఈక్వేషన్ ఇచ్చాడు కదా, ఏం ఇచ్చాడమ్మా యూఎల్ స్క్వేర్ ప్లస్ విఎం స్క్వేర్ ప్లస్ డబ్ల్యూఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకోండి. చూడండి మా ఈక్వేషన్ నెంబర్ 1లో ఒకసారి చూడండి, దీని అనుకోవద్దు ఈక్వేషన్ నెంబర్ 1 చేసిన దాన్ని ఈక్వేషన్ నెంబర్ అనుకోండి. ఏఎల్ ప్లస్ బిఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిఎన్ అంటే ప్లస్ సిఎన్ ఎదురుకొస్తే ఏమైంది మైనస్ సిఎన్. టోటల్గా ఏఎల్ ప్లస్ బిఎం బై మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎన్గా తీసుకుంటున్నాను. అంటే ఎన్ వాల్యూస్ని ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకోండి. ఓకేనా, అర్థమైంది మా. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఎంత యూఎల్ స్క్వేర్ ప్లస్ విఎం స్క్వేర్ ప్లస్ డబ్ల్యూఎన్ ఎంతమా ఏఎల్ ప్లస్ బిఎం మైనస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. యూఎల్ స్క్వేర్ ప్లస్ విఎం స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, అంటే ఏఎల్ హోల్ స్క్వేర్ ప్లస్ బిఎం హోల్ స్క్వేర్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. 2ab అంటే అమ్మా 2ab ఎల్ఎం బై సి స్క్వేర్. ఓకేనా, చూడండి ఇప్పుడు యూఎల్ స్క్వేర్ ప్లస్ విఎం స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ ఆఫ్ ఎట్లా రాసుకోవచ్చుమా ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ ఇది ఏబి హోల్ స్క్వేర్ లెక్క ఉంది కదా, అంటే ప్లస్ 2ab ఎల్ఎం బై సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సి స్క్వేర్ ఎల్సిఎం కట్టండి మా యూ సి స్క్వేర్, ఇక్కడ ఏమి లేకపోతే ఏమున్నట్టు 1, ఇక్కడ ఏమి లేకపోతే ఏమున్నట్టు 1. సి స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ వి సి స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ సి స్క్వేర్ క్యాన్సిల్ మా ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ క్యాన్సిల్ పోతే 2ab ఎల్ఎం ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి మా యూ సి స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ వి సి స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ బి స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ 2w ab ఎల్ఎం ఈజ్ ఈక్వల్ టు 0. ఒకసారి చూడండి మా, ఇప్పుడు ఏం కామన్ తీస్తారంటే ఎల్ స్క్వేర్ కామన్ తీసుకోండి. ఎల్ స్క్వేర్ ఎందుకు కామన్ చెప్తాను, ఇది కోఆర్డినేట్ ఈక్వేషన్ ఫామ్ రావాలి కాబట్టి యూసీ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూఏ స్క్వేర్. ఇప్పుడు ఎం స్క్వేర్లు కామన్ తీసుకో, లేకపోతే 2w ఏబి ఎల్ఎం రాస్తున్నాను. ఓకేనా, ప్లస్ ఎం స్క్వేర్లు కామన్ తీసుకోండి మా, ఎం స్క్వేర్లు కామన్ తీస్తే విసి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఒకసారి చూడండి మా
ఇప్పుడు ఇక్కడ ఎం స్క్వేర్ డివైడ్ చేస్తే కదా ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రూపంలో ఉండేది. అంటే నేను డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎం స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాను. 0/m² అన్నా జీరోనే కదా, ఎందుకంటే కోడెడ్ ఈక్వేషన్ ఫామ్ రావాలి కాబట్టి. అంటే L²/m² UC² ప్లస్ WA² ప్లస్ ఎంకి ఎం క్యాన్సిల్ పోతేమ్మా 2W AB L/m, ఇక్కడ ఎంకి ఎంకి ఒక ఎం ఉంటుంది కదా, ప్లస్ m² క్యాన్సిల్ పోతే VC² ప్లస్ WB². 0/m² అంటే జీరోనే కదా. ఇది ఏ ఫామ్లో ఉందిమా? AX² ప్లస్ BX ప్లస్ C. అంటే మీరు సమ్ ఆఫ్ ది రూట్స్ AX² ప్లస్ BX ప్లస్ Cకి సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కోవాలంటే ఫార్ములా సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా తెలుసా? ఏంది మా ఫార్ములా? m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు -b/a. అదే మీకు ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ తెలియాలంటే ఫార్ములా ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు c/a. అంటే మీకు ఇప్పుడు ఇది ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కాబట్టి L1 L2 ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది కాబట్టి m1 m2 రాశాను. ఇక్కడ L/m ఉంది కాబట్టి L1 L2 బై m1 m2 ఈజ్ ఈక్వల్ టు c/a. ఎంతమా? ఇది ఏ ఫామ్లో ఉంది? c ఎంత? VC అంటే ఫార్ములా ఏంది? c/a కదా. c ఎంతమా? VC² ప్లస్ WB². a ఎంతమ్మా? UC² ప్లస్ WA². చెప్పండి మా. L1 L2 క్రాస్ మల్టిప్లికేషన్ VC² ప్లస్ WB² m1 m2ని కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. m1 m2 బై UC² ప్లస్ WA². ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకోండి. అదేవిధంగా అనదర్ ఈక్వేషన్ చేయాలి. అనదర్ ఈక్వేషన్ ఎంతమ్మా? AL ప్లస్ BM ప్లస్ CN ఈజ్ ఈక్వల్ టు 0. ఈసారి మీరు m తీసుకోండి. ఇంతకుముందు m తీసాను కదా, ఈసారి ముందుగా m తీసేసాను అంటే n తీసేసాను కదా, ఈసారి m తీసుకొని చేసుకోండి. సెకండ్ ఈక్వేషన్ ఎంత? UL² ప్లస్ VM² ప్లస్ WN². ఒకసారి చూడండి మా. ఇప్పుడు దీంట్లో నుంచి బిఎం అంటే m కావాలి కాబట్టి ఈ మైనస్ ఏ ఎడతలో పోతే ప్లస్ ఏ ఎడతలో పోతే మైనస్ చేయాలి. ఈ ప్లస్ ఎడతలో పోతే ఏమైంది మా? మైనస్ సి అని. అర్థమవుతుందమ్మా చేసేది? ఓకేనా? అంటే m ఈజ్ ఈక్వల్ టు -AL -CN బై B. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఇబ్బంది లేదు. దీని ఈక్వేషన్ నెంబర్ 2 మన ఇష్టంగా అది ఈక్వేషన్ అనుకోవడం. ఇప్పుడు ఎంలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. చెప్పండి మా. UL² ప్లస్ m ఎంతమ్మా? -AL -CN బై B హోల్ స్క్వేర్ ప్లస్ WN² ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మైనస్ కామన్ తీస్తే a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదా. UL² ప్లస్ V ఆఫ్ చెప్పండి మా. A² L² B² అంటే C² N² ప్లస్ 2AB అంటే 2AC LN బై B². అంతే కదా, a ప్లస్ b హోల్ స్క్వేర్. మైనస్ కామన్ తీస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదమ్మా. ప్లస్ WN² ఈజ్ ఈక్వల్ టు 0. LCM B² కట్టుకోండి. B² అంటే ఇక్కడ ఏమి లేకపోతే ఏ ఉన్నట్టు 1, ఇక్కడ ఏమి లేకపోతే ఏ ఉన్నట్టు 1. చెప్పండి. EU B² L² B² క్యాన్సిల్ పోతే V ఆఫ్ A² L² ప్లస్ C² N² ప్లస్ 2AC LN ప్లస్ ఇక్కడ చెప్పండి మా W ఇక్కడ B²/1 అంటే WB² N² ఈజ్ ఈక్వల్ టు 0. B² అవతల పోతే ఎంతమ్మా? 0. UB² L² వీని మల్టిప్లై చేయండి. VA² L² ప్లస్ VC² N² ప్లస్ 2ACV LN వీని మల్టిప్లై చేస్తున్నాను. ప్లస్
డబ్ల్యూ బి స్క్వేర్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు ఎల్ స్క్వేర్ కామన్ తీసుకోండి మా, ఏమొచ్చింది? యూబీ స్క్వేర్ ఎంతమా? యూబీ స్క్వేర్ ఒక నిమిషమ్మా, యూబీ స్క్వేర్ ప్లస్ ఏం మిగిలింది మా? యూబీ స్క్వేర్ ప్లస్ ఇక్కడ వి ఏ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ప్లస్ 2acv ln ప్లస్ చూడండి cln ప్లస్ ఎన్ స్క్వేర్ కామన్ తీసుకోండి, ఎన్ స్క్వేర్. ఓకేనా? ఎన్ స్క్వేర్ కామన్ తీస్తే విసి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సార్ చూడండి మా, ఎన్ స్క్వేర్తో డివైడ్ చేసుకోండి. ఎన్ స్క్వేర్ ఎన్ స్క్వేర్ ఎన్ స్క్వేర్ చెప్పండి. ఎల్ బై ఎన్ హోల్ స్క్వేర్ యూబీ స్క్వేర్ ప్లస్ విఏ స్క్వేర్ ప్లస్ ఎన్ క్యాన్సిల్ పోతే 2acv ఎల్ బై ఎన్ ఎన్ స్క్వేర్ అంటే 0/n స్క్వేర్ 0 అంటే 2 సైడ్స్ ఎన్ స్క్వేర్ డివైడ్ చేస్తున్నాను అంటే విసి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏంది మా? ఏ ఫార్ములా లెక్క ఉంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫార్ములా లెక్క ఉంది. ఒకసారి చూడండి మా, ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ m1 m2 ఇప్పుడు c/a అన్నప్పుడు l1 n2 బై n1 n2 అంటే c/a అంటే c ఎంత? విసి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూబీ స్క్వేర్ ఏ ఎంత? యూబీ స్క్వేర్ ప్లస్ విఏ స్క్వేర్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. l1 l2 బై విసి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూబీ స్క్వేర్ n1 n2 బై యూబీ స్క్వేర్ ప్లస్ విఏ స్క్వేర్. ఓకేనా? అలా వచ్చేసింది. ఓకేనమ్మా? చూడండి సి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూబీ స్క్వేర్ యూబీ స్క్వేర్ ప్లస్ విఏ స్క్వేర్. ఓకేనా? అలా వచ్చేసింది. ఇప్పుడు చూడండి మా, ఇప్పుడు మీకు l1 l2 దీని ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకోండి. ఓకేనా? ఒకసారి చూడండి మా, ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ఎంత? ఈక్వేషన్ నెంబర్ 1 ఎంతమా? l1 l2 ఎంత? విసి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూబీ స్క్వేరే కదా. ఒకసారి చూడండి, l1 l2 మీకు తెలుసు ఎంత? విసి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూబీ స్క్వేర్. m1 m2 ఎంతమ్మా? యూసి స్క్వేర్ ప్లస్ యూఏ స్క్వేర్ ఏ స్క్వేర్. n1 n2 ఇక్కడ వచ్చేసింది కదా. n1 n2 ఎంత? యూబీ స్క్వేర్ ప్లస్ విఏ స్క్వేర్. అంటే లెక్కలో ఏమి ఇచ్చాడు మా? పర్పెండిక్యులర్ ఇచ్చాడు. అంటే పర్పెండిక్యులర్ ఫార్ములా l1 l2 ప్లస్ m1 m2 ప్లస్ n1 n2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఒకసారి చూడండి మా, జాగ్రత్తగా చూడండి ఒక్కసారి ప్రాబ్లము. ఇప్పుడు l1 l2 ఎంత? విసి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూబీ స్క్వేర్. m1 m2 ఎంత? యూసి స్క్వేర్ ప్లస్ యూఏ స్క్వేర్. n1 n2 ఎంత? యూబీ స్క్వేర్ ప్లస్ విఏ స్క్వేర్. ఏం ప్రూఫ్ చేయాలి మా? ఏ స్క్వేర్ ఆఫ్ వి ప్లస్ డబ్ల్యూ, బి స్క్వేర్ ఆఫ్ డబ్ల్యూ ప్లస్ సి, సి స్క్వేర్ ఆఫ్ యూ ప్లస్ వి కదా. అంటే ఏ స్క్వేర్ కామన్ తీసుకోండి, ఏ స్క్వేర్ యూ ప్లస్ వి ప్లస్ బి స్క్వేర్ కామన్ తీసుకోండి మా, డబ్ల్యూ ప్లస్ బి స్క్వేర్ కామన్ తీసి డబ్ల్యూ ప్లస్ యూ, సి స్క్వేర్ కామన్ తీసుకోండి వి ప్లస్ యూ. వచ్చిందమ్మా?
ఏ స్క్వేర్ ఆఫ్ వి ప్లస్ డబ్ల్యూ ప్లస్ బి స్క్వేర్ ఆఫ్ డబ్ల్యూ ప్లస్ యూ ప్లస్ ఈ స్క్వేర్ ఆఫ్ యూ ప్లస్ వచ్చేసింది. అదేవిధంగా ప్యారలల్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అంటే ప్యారలల్ వచ్చినప్పుడు ఏదో ఒక ఈక్వేషన్ తీసుకోండి మా. సరే ఇప్పుడు ఈక్వేషన్ నేను ఏదో ఒక ఈక్వేషన్ మా, దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి, మీ ఇష్టం. ఎందుకంటే ఈ ఈక్వేషన్ నుంచి ప్యారలల్ ఈక్వేషన్ చూపించాలి అంటే ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ రాసుకోండి. ఈక్వేషన్ ఎంతమా ఎల్ స్క్వేర్ బై ఎం స్క్వేర్ ఆఫ్ యూసీ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూఏ స్క్వేర్ ప్లస్ WA స్క్వేర్ ప్లస్ 2A WAB L by M ప్లస్ VC స్క్వేర్ ప్లస్ WB స్క్వేర్. ఇది ఏ ఫామ్లో ఉంది మా? AX స్క్వేర్ ప్లస్ BX ప్లస్ C ఫామ్లో ఉంది. అంటే ఇప్పుడు ఒకసారి చూడండి మా, ఇప్పుడు ప్యారలల్ అన్నాడు. ప్యారలల్ అంటే ఎలా చేయాలి చూద్దాం. ప్యారలల్ అంటే ఫార్ములా B స్క్వేర్ మైనస్ 4AC ఈజ్ ఈక్వల్ టు 0. B స్క్వేర్ B ఎంతమా 2WAB హోల్ స్క్వేర్ మైనస్ 4A ఎంత UC స్క్వేర్ ప్లస్ WA స్క్వేర్ C ఎంత VC స్క్వేర్ ప్లస్ WB స్క్వేర్. ఒకసారి చూడండి మా, దీన్ని 4W స్క్వేర్ అప్లై చేసుకోండి. A స్క్వేర్ B స్క్వేర్ మైనస్ 4 ఆఫ్ ఫస్ట్ దాని సెకండ్ దాంతో ఫస్ట్ దాంతో సెకండ్ దాని UV C స్క్వేర్ ఇంటూ C స్క్వేర్ C పవర్ 4 ప్లస్ UW C స్క్వేర్ B స్క్వేర్ VW A స్క్వేర్ C స్క్వేర్ W ఇంటూ W స్క్వేర్ A స్క్వేర్ B స్క్వేర్ 0. చూడండి మా 4W A స్క్వేర్ 4W స్క్వేర్ మా మైనస్ 4U V C పవర్ 4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4U W C స్క్వేర్ B స్క్వేర్ మైనస్ 4V W A స్క్వేర్ C స్క్వేర్. ఓకేనా? మైనస్ 4W స్క్వేర్ A స్క్వేర్ B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. 4 కామన్ తీసుకోండి. ఏం చూపించాలి? A స్క్వేర్ బై U ప్లస్ B స్క్వేర్ బై V ప్లస్ C స్క్వేర్ బై W. A స్క్వేర్ బై U ప్లస్ B స్క్వేర్ బై V ప్లస్ C స్క్వేర్ బై W చూపించాలి. అంటే 4 కామన్ తీసేసుకోండి మా. W స్క్వేర్ A స్క్వేర్ B స్క్వేర్ మైనస్ UVC పవర్ 4 మైనస్ UW C స్క్వేర్ B స్క్వేర్ మైనస్ VW A స్క్వేర్ C స్క్వేర్ మైనస్ W స్క్వేర్ A స్క్వేర్ B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ మైనస్ క్యాన్సిల్ చేసుకోండి. ఏం మిగిలింది మా? మైనస్ UVC పవర్ 4 మైనస్ UW C స్క్వేర్ B స్క్వేర్ మైనస్ VW A స్క్వేర్ C స్క్వేర్. ఇప్పుడు ఏం కామన్ తీద్దామా? C స్క్వేర్ కామన్ తీసుకోండి. మైనస్ UV C స్క్వేర్ మైనస్ UW B స్క్వేర్ మైనస్ VW A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి మా, C స్క్వేర్ అదరపోతే ఏమవుతుంది? 0 కదా. మైనస్ UVC స్క్వేర్ మైనస్ UWB స్క్వేర్ మైనస్ VWA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ కూడా కామన్ తీసుకోండి. UVC స్క్వేర్ ప్లస్ UWB స్క్వేర్ ప్లస్ VWA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మైనస్ అవతల పోతే ఎంత? 0 కదా. UVC స్క్వేర్ ప్లస్ UWB స్క్వేర్ ప్లస్ VWA స్క్వేర్. UVW అప్లై చేయండి, డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్. UVW VW UW UV అంటే C స్క్వేర్ బై W ప్లస్ B స్క్వేర్ బై V ప్లస్ A స్క్వేర్ బై U వచ్చిందమ్మా.
ఏ స్క్వేర్ బై యూ ప్లస్ బీ స్క్వేర్ బై వి ప్లస్ సి స్క్వేర్ వచ్చింది కదా, సింపుల్గా వచ్చింది ఆన్సర్. ఏ స్క్వేర్ బై యూ ప్లస్ బీ స్క్వేర్ బై వి ప్లస్ సి స్క్వేర్ వచ్చి అలా చేసుకోవాలి సింపుల్గా. ఓకేనా.